హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాఫ్ట్ సొల్యూషన్స్. ప్రీవియస్ వీడియోలో మనం స్టాక్ ఐటమ్స్ అండ్ లెడ్జర్ మాస్టర్స్ని ఎక్సెల్ టు టాలీ ఫంక్షనాలిటీ ద్వారా ఎలా టాలీలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నది చూసాము. ఈ వీడియోలో అకౌంటింగ్ ఓచర్స్ని మనం ఇంపోర్ట్ చేసి చూద్దాం. ఈ అకౌంటింగ్ ఓచర్స్ అనేది ముందుగానే మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్లు డిఫాల్ట్ టెంప్లెట్ ద్వారా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలానే మ్యాపింగ్ ఫంక్షనాలిటీ ద్వారా కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఈ రెండు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడు మాత్రమే మీకు ఫుల్గా మ్యాపింగ్ అనేది ఎలా చేసుకోవాలన్నది అర్థమవుతుంది. నేను షేర్ చేసిన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం క్విక్గా ఇంపోర్ట్ అనే ఆప్షన్లో ట్రాన్సాక్షన్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్ అనే స్క్రీన్లోకి మనం ఎంటర్ అవుదాము. ఇక్కడ మనం రైట్ సైడ్ చూసినట్లయితే శాంపిల్ ఎక్సెల్ ఫైల్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ కాన్ఫిగర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఆల్ అకౌంటింగ్ ఓచర్స్కి సంబంధించిన ఎక్సెల్ టెంప్లెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో కంట్రోల్-A ప్రెస్ చేస్తున్నాను, ఎక్స్పోర్ట్ అంటున్నాను. చూడండి, ఇక్కడ మనకి అకౌంటింగ్ ఓచర్కి సంబంధించిన డిఫాల్ట్ టాలీ టెంప్లెట్ అనేది డౌన్లోడ్ అయింది. ఇక్కడ మనం చూసినట్లయితే మళ్ళీ సేమ్ అకౌంటింగ్ ఓచర్కి సంబంధించిన టెంప్లెట్తో పాటు మనకి రీడ్మీ ఫైల్ కూడా మనకి ఇచ్చారు. ఈ రీడ్మీ ఫైల్లో ఉన్న ఫీల్డ్స్ అన్నీ కూడా మనం ఇంపోర్ట్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ టెంప్లెట్లో ఓచర్ డేట్, ఓచర్ టైప్, నేము, అలానే ఓచర్ నెంబరు, బయ్యర్ ఆర్ సప్లయర్ అడ్రస్, బయ్యర్ పిన్ కోడ్, లెడ్జర్ నేమ్, లెడ్జర్ అమౌంట్, అలానే ఇన్వెంటరీ డీటెయిల్స్ కూడా మనకి ఉన్నాయి. సో క్విక్గా మనం ఈ ఎక్సెల్ ఫైల్లో కొంత డేటా అనేది ఫిల్ చేసి మనం టాలీలోకి ఇంపోర్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను కొంత డేటా అయితే ఫిల్ చేశాను డిఫాల్ట్ టెంప్లెట్లో. 1 ఏప్రిల్న ఒక 3 పేమెంట్ ఓచర్స్ అనేవి నేను ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే డిఫాల్ట్ టెంప్లెట్లో మనకి డెబిట్కి ఒక సెపరేట్ లైన్, క్రెడిట్కి ఒక సెపరేట్ లైన్ అనేది మనం సెపరేట్గా మ్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే మనం టాలీలో ఎంటర్ చేసినప్పుడు సేమ్ ఆ ఫంక్షనాలిటీ అనేది టాలీలో ఎలా ఉందో మనం ఎక్సెల్లో కూడా సేమ్ అలానే మనం ఎంట్రీ చేయాల్సి వస్తుంది. సో మనం క్రెడిట్ లెడ్జర్ తీసుకున్నప్పుడు క్యాష్ అని తీసుకుంటాము, డెబిట్ లెడ్జర్ తీసుకున్నప్పుడు పార్టీ తీసుకుని అమౌంట్ అనేది వేస్తాము. ఇలానే మనకి ఇక్కడ ఏదైతే క్రెడిట్ లెడ్జర్ సెపరేట్, డెబిట్ లెడ్జర్ సెపరేట్ మనం తీసుకున్నాము, అలానే ఎక్సెల్లో కూడా 2 లైన్స్ ఆఫ్ ఎంట్రీ అనేది చేయాల్సి వస్తుంది. సో దానికోసమే నేను ఫస్ట్ ఓచర్ నెంబర్లో పార్టీ అనేది డెబిట్ తీసుకున్నాను, క్యాష్ అనేది క్రెడిట్ తీసుకున్నాను. సో ఈ ఫస్ట్ ఓచర్ అనేది ఇక్కడ మనకి కంప్లీట్ అయింది. అలానే సెకండ్ ఓచర్లో కూడా మనకి రెంట్ అకౌంట్ అనేది డెబిట్ తీసుకున్నాను, క్యాష్ అకౌంట్ అనేది క్రెడిట్ తీసుకున్నాను. ఈ సెకండ్ ఓచర్ కూడా మనకి కంప్లీట్ అయింది. అలానే థర్డ్ ఎంట్రీలో కూడా లోన్ అకౌంట్ అనేది డెబిట్ తీసుకున్నాను, క్యాష్ అనేది క్రెడిట్ తీసుకున్నాను. సో ఈ థర్డ్ ఎంట్రీ కూడా కంప్లీట్ అయింది. అంటే ఏంటి, ఇట్లా మ్యాప్ చేస్తేనే మనకి డిఫాల్ట్ టెంప్లెట్ ద్వారా మనం టాలీలో డేటా అనేది ఇంపోర్ట్ చేయగలుగుతాం. సో ఈ టెంప్లెట్ మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసి చూద్దాము. నేను ఇంపోర్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ట్రాన్సాక్షన్స్ ఇంపోర్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఫైల్ ఫార్మాట్ వచ్చేసి ఎక్సెల్ ఫైల్, నా ఫైల్ వచ్చేసి అకౌంటింగ్ ఓచర్స్ .xlx. అందులో నా వర్క్షీట్ నేమ్ వచ్చేసి అకౌంటింగ్ ఓచర్. ఇక్కడ చూడండి, ఇక్కడ నా డేటా అనేది ఎక్కడ ఉంది, అకౌంటింగ్ ఓచర్ అనే షీట్లో ఉంది. సో అకౌంటింగ్ ఓచర్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం డిఫాల్ట్ టెంప్లెట్ ద్వారానే మనం మ్యాపింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి డిఫాల్ట్ టెంప్లెట్ అనేది తీసుకుంటున్నాను. ప్రివ్యూ ఇంపోర్ట్ సమ్మరీ ఎస్ పెట్టాను, జస్ట్ ఎంటర్ కొట్టాం. ఇక్కడ చూడండి మనకి పేమెంట్ ఓచర్స్ కౌంట్ 3. సో ఇంపోర్ట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ 3 ఓచర్స్ అనేవి మనకి ఇంపోర్ట్ అయిపోయినాయి. వాటిని కనుక మనం చూసినట్లయితే బాలాజీ ఇన్ఫోటెక్ 15,000, రెంట్ అకౌంట్ 10,000, లోన్ అకౌంట్ 20,000, ఈ 3 కూడా పేమెంట్స్. సో దాని మీద ఎంటర్ కొట్టి మనకి క్యాష్ అకౌంట్ క్రెడిట్, ఇక్కడ చూడండి మనం క్యాష్ అకౌంట్ క్రెడిట్ ఇచ్చాము, బాలాజీ ఇన్ఫోటెక్ డెబిట్ ఇచ్చాము, సేమ్ మనకి ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇట్లా ఓన్లీ పేమెంట్ ఓచర్ అనే కాదు, పేమెంట్, రిసిప్ట్, సేల్స్, పర్చేజ్, కాంట్రా ఏదైనా సరే మనకి అకౌంటింగ్ ఫార్మాట్లో కనుక మనము ఇంపోర్ట్ చేయాలనుకుంటే కనుక ఈ టెంప్లెట్లో మనం
డెబిట్ క్రెడిట్ అన్నది సెపరేట్ రోస్తో మనం మ్యాపింగ్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా మనం ఎక్సెల్ డంప్ చేసినప్పుడు వేరే సాఫ్ట్వేర్ నుంచి కానివ్వండి, మన దగ్గర ఉన్న డేటాబేస్ నుంచి కానీ ఎక్సెల్ని డంప్ చేసినప్పుడు డెబిట్ క్రెడిట్ సెపరేట్గా ఇవ్వాలంటే మనకి కొంచెం డేటా ఎంట్రీ వర్క్ అనేది పెరుగుతుంది. సో దానికోసం ఏంటి, డేటా అనేది 2 రోస్లో ఫిల్ చేయాల్సిన అవసరం లేకుండా మనం మ్యాపింగ్ ద్వారా కూడా మనం ఈ డేటాని ఇంకా సింపుల్గా టాలీలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే నేను ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ఒక ఎక్సెల్ ఫార్మాట్ అనేది రెడీ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి, అకౌంటింగ్ ఓచర్ మ్యాపింగ్ అనే ఎక్సెల్ ఫార్మాట్ అనేది నేను ఆల్రెడీ మీకు రెడీ చేసి పెట్టాను. ఇందులో సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిఫాల్ట్ టెంప్లెట్లో ఉన్న ఫీల్డ్స్ని యూజ్ చేసుకుని కొన్ని ఫీల్డ్స్ని అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఓచర్ డేట్, ఓచర్ టైప్ నేమ్, ఓచర్ నెంబరు ఇవన్నీ కామన్. నెక్స్ట్ వచ్చేసి డెబిట్ లెడ్జర్ అండ్ డెబిట్ లెడ్జర్ డీటెయిల్స్, అలానే క్రెడిట్ లెడ్జర్ డీటెయిల్స్ అనేవి నేను కాలమ్స్ కింద తీసేసుకున్నాను. ఇందాక మనకి ఈ డెబిట్ లెడ్జర్ క్రెడిట్ లెడ్జర్ రోస్లో ఉన్నాయి కాబట్టి 2 లైన్స్ యాడ్ చేయాల్సి వచ్చింది. నేను దాన్ని ఏం చేశాను, కాలమ్స్లోకి తీసుకొచ్చా. డెబిట్ లెడ్జర్ అమౌంట్, అలానే క్రెడిట్ లెడ్జర్ అమౌంట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చేంజ్ మోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ చేంజ్ మోడ్ ఏంటంటే మనం ఓచర్ ఎంట్రీ చేసినప్పుడు ఇక్కడ చూడండి, టాలీలో ఓచర్ ఎంట్రీ చేసినప్పుడు మనకి చేంజ్ మోడ్ అనే ఆప్షన్లో సింగిల్ ఎంట్రీనా, డబుల్ ఎంట్రీనా, అలానే ఇన్వెంటరీ ఓచర్స్ అయితే ఇన్వెంటరీ ఓచరా, యాజ్ ఓచరా, అకౌంటింగ్ ఓచరా అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇక్కడ ఏదైతే ఆప్షన్ చేంజ్ మోడ్ ఎక్సెల్లో ఏదైతే మనం ఆప్షన్ ఇస్తామో ఆ ఆప్షన్ ప్రకారం టాలీలో ఎంట్రీ అనేది సేవ్ అవుతుంది. సో నేను చేంజ్ మోడ్ అనేది సింగిల్ ఎంట్రీ మోడ్లో సేవ్ అవ్వాలని చెప్పేసి మెన్షన్ చేశాను. ఇదే ఎక్సెల్ ఫైల్ని మనం ఇప్పుడు టాలీలోకి మ్యాపింగ్ చేసి డేటా అనేది ఇంపోర్ట్ చేసి చూద్దాం. నేను సేమ్ ఎంట్రీస్ తీసుకున్నాను, కాకపోతే సెకండ్ డేట్ని పెట్టాను, ఓచర్ నెంబర్స్ అనేవి మార్చాను. ఇక్కడ మనం సేమ్ ఎంట్రీస్ మనం ఎంట్రీ చేయాలంటే 6 లైన్స్ని మనం ఫిల్ చేయాల్సి వచ్చింది. త్రూ మ్యాపింగ్ ద్వారా అయితే మనకి జస్ట్ 3 లైన్స్లో అయిపోతుంది. ఈ మ్యాపింగ్ని మనం ఇప్పుడు టాలీలో చేసి చూద్దాం. సో దానికోసం నేను మళ్ళీ గేట్వే ఆఫ్ టాలీలో ఇంపోర్ట్ అనే ఆప్షన్స్లో ట్రాన్సాక్షన్స్లోకి వెళ్తున్నాను. ట్రాన్సాక్షన్లో ఇక్కడ ఫైల్ ఫార్మేట్ అనేది ఎక్సెల్ స్ప్రెడ్షీట్నే, అలానే నా ఫైల్ వచ్చేసి అకౌంటింగ్ ఓచర్స్ ఎక్స్ఎల్ఎస్నే. ఇందులో మనకి అకౌంటింగ్ ఓచర్స్ మ్యాపింగ్ అనే షీట్ మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మన డేటా అనేది ఎక్కడ ఉంది, అకౌంటింగ్ ఓచర్స్ మ్యాపింగ్ అనే షీట్లో ఉంది. సో నేను ఇక్కడ అకౌంటింగ్ ఓచర్స్ మ్యాపింగ్ అనే షీట్ని నేను తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్ టెంప్లెట్ కాదు, నాకు ఒక కొత్త టెంప్లెట్ కావాలి, నేను క్రియేట్ అంటున్నాను. క్రియేట్ అన్నప్పుడు ఏమవుతుంది, మనకి మ్యాపింగ్ టెంప్లెట్ ఫర్ ట్రాన్సాక్షన్స్ అనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్లో మనం మనకి కావాల్సిన మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ మ్యాపింగ్కి నేను నేమ్ పెట్టుకుంటున్నాను, అకౌంటింగ్ ఓచర్స్ మ్యాపింగ్ అని పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి మన టైప్ ఆఫ్ ఓచర్ ఏంటి, అకౌంటింగ్ ఓచర్. ఇక్కడ మనం ముందుగా టాలీలో డిఫాల్ట్ ఫీల్డ్ని మన ఎక్సెల్లో ఉన్న ఫీల్డ్ తోటి మ్యాప్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి ఓచర్ టైప్ నేము, నా ఎక్సెల్లో ఓచర్ టైప్ నేమ్ అనేది ఓచర్ టైప్ నేమ్ అనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఓచర్ డేట్, ఇక్కడ కూడా మనకి ఓచర్ డేట్ అనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఓచర్ నెంబర్, ఇక్కడ కూడా మనకి ఓచర్ నెంబర్ అనే ఉంది. సో ఇక్కడ చూడండి, మన ఎక్సెల్లో ఓచర్ డేట్, ఓచర్ టైప్ నేమ్, ఓచర్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, డెబిట్ లెడ్జర్. ఈ డెబిట్ లెడ్జర్ అనేది మనకి టాలీలో టాప్ లెడ్జర్ అవుతుంది. సో నేను ఇక్కడ టాప్ లెడ్జర్ అనేది తీసుకుంటున్నాను. ఫస్ట్ టాప్ లెడ్జర్ అంటే మనకి ఏమొస్తాయి, పార్టీ కానీ, బ్యాంక్ కానీ, క్యాష్ కానీ, ఇవన్నీ మనకి టాప్ లెడ్జర్స్ కింద వస్తాయి. సో ఇక్కడ మనం టాప్ లెడ్జర్ అనేది సెలెక్ట్ చేసుకుని దాని కింద నేను నాకు కావాల్సిన లెడ్జర్స్ అనేవి మ్యాప్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి లెడ్జర్ నేము మనకి డెబిట్ లెడ్జర్ నేమ్, అలానే లెడ్జర్ అమౌంట్, డెబిట్ లెడ్జర్ అమౌంట్, అలానే లెడ్జర్ అమౌంట్ డెబిట్ ఆర్ క్రెడిట్. ఇది మాత్రం కంపల్సరీగా మనం ఇవ్వాలి, లెడ్జర్ అమౌంట్ డెబిట్ ఆర్ క్రెడిట్. ఇప్పుడు మన టాప్ లెడ్జర్ నేమ్ తీసుకుంటున్నాము, ఆ లెడ్జర్ అమౌంట్ ఇస్తున్నాము. ఆ లెడ్జర్ అమౌంట్ అనేది డెబిట్లో రాసుకోవాలా, క్రెడిట్లో రాసుకోవాలన్నది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇది ఫిక్స్డ్గా ఉంటే కనుక మనకి స్పెసిఫై ఫిక్స్డ్ వాల్యూ తీసుకోవచ్చు, లేదు వేరియబుల్గా ఉంటుందంటే ఒకే ఎక్సెల్ ఫైల్లో పేమెంట్, రిసిప్ట్, కాంట్రాలా మల్టిపుల్ ఓచర్స్ని కనుక ఇంపోర్ట్ చేసినట్లయితే మనం ఒక కాలం పెట్టుకుని ఆ కాలంలో నోట్ చేసుకోవడం బెటర్. లేదు ఓన్లీ పేమెంట్సే మనం ఇంపోర్ట్ చేస్తున్నాము, ఓన్లీ రిసిప్ట్సే మనం ఇంపోర్ట్ చేస్తున్నాం అనుకుంటే ఇది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి స్పెసిఫై ఫిక్స్డ్ వాల్యూ అనేది మనం తీసుకోవచ్చు.
సో నేను ఇక్కడ ఏం చేశాను, ఒక సెపరేట్ కాలం అయితే పెట్టాను మన ఎక్సెల్ ఫైల్లో. ఇక్కడ డెబిట్ లెడ్జర్ అమౌంట్ డిఆర్ఆర్ సిఆర్ అనే ఒక కాలం పెట్టాను, నేను అదే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ లెడ్జర్. ఈ బాటమ్ లెడ్జర్ అంటే మనకి ఏమొస్తుంది, జనరల్గా మనకి ఎక్స్పెన్సెస్ కానీ, ట్యాక్సెస్ కానీ, డిస్కౌంట్లు కానీ అలాంటివన్నీ మనకి బాటమ్ లెడ్జర్ కింద వస్తుంది. సో ఇక్కడ కూడా నేను లెడ్జర్ నేమ్ అనేది తీసుకుంటున్నాను, క్రెడిట్ లెడ్జర్ నేము, అలానే లెడ్జర్ అమౌంట్ క్రెడిట్ లెడ్జర్ అమౌంట్, అలానే లెడ్జర్ అమౌంట్ డిఆర్సిఆర్ అనేది క్రెడిట్ లెడ్జర్ డిఆర్సిఆర్. సో ఎంటర్ కొట్టిన తర్వాత చేంజ్ మోడ్ అనేది మనం ఇస్తున్నాం. ఎక్సెల్లో కూడా నేను చేంజ్ మోడ్ అనేది ఇచ్చాను. సో జస్ట్ ఎంటర్ ప్రెస్ చేసి ఈ టెంప్లెట్ అనే దాన్ని నేను సేవ్ చేస్తున్నాను. సో సింపుల్గా మనం ఇలా మ్యాపింగ్ చేసుకుని సింగిల్ క్లిక్తో మన దగ్గర ఉన్నటువంటి ఎక్సెల్ ఫైల్ని ఎటువంటి మార్పులు చేయకుండా అందులో ఉన్న కాలమ్స్ని మన టాలీ డిఫాల్ట్ కాలమ్స్తో మ్యాప్ చేసుకుని మనం సింపుల్గా ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, పేమెంట్ ఓచర్స్ మనకి 3 ఓచర్స్ కనిపిస్తున్నాయి. ఇంపోర్ట్ చేస్తున్నాను, నేను ఇంపోర్ట్ అనుకుంటున్నాం. సో ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం చూద్దాం, 2nd ఏప్రిల్లో నేను సేమ్ ఈ 3 ట్రాన్సాక్షన్స్ని ఇంపోర్ట్ చేశాను. F2 2 4 సేమ్ చూడండి, ఇక్కడ మనకి 2nd ఏప్రిల్న బాలాజీ ఇన్ఫోటెక్ 15,000, రెంట్ అకౌంట్ 10,000, లోన్ అకౌంట్ 20,000. సో సేమ్ ఇందాక ఎలా ఇంపోర్ట్ అయింది మనకి సేమ్ అంతే మనకి ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఫర్దర్ డీటెయిల్స్ కానీ, నరేషన్ కానీ ఏమన్నా కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా మన అకౌంటింగ్ ఓచర్స్ అనేవి టాలీలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.